హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలియచేస్తూ జాతకపరంగా కలిగేటువంటి అనేక సమస్యలకు చక్కని పరిష్కారాలు అందిస్తున్నటువంటి ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు మరియు వాస్తు బ్రహ్మ శ్రీ కొడకంట్ల శ్రీరామచంద్ర శర్మ గురూజీ మనతో ఉన్నారు. గురుగారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గురుదత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఒక చక్కని శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థస్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, శ్రీ అజిలావజుల వెంకటరమణ గురు పాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత దక్షిణ కాశీ కైలాసేశ్వర స్వామి సమేత ఆనందవల్లి అఖిలాండేశ్వరి నమః. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. సర్వబాధలు తొలగించేటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ఆనందవల్లి అఖిలాండేశ్వరి దివ్య కరుణాకటాక్షములతో పాటు 33 కోటి దేవతల దివ్య అనుగ్రహము భగవద్బంధువులకు లభిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. అలాగే గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మాట్లాడదా? హలో. హలో అమ్మ నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుండి కాల్ చేస్తున్నా మేడం. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. నక్షత్రం చెప్పండి. పూర్వభద్ర మేడం. పూర్వభద్ర నక్షత్రమా? కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, గురుగారితో మాట్లాడండి. పూర్వభద్ర నక్షత్రం. జై గురుదత్త లక్ష్మి గారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. ఆశీర్వచన. శతకోటి వందనాలు గురువు గారు. అమ్మా, పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశియా మీనరాశియా? కుంభరాశి గురువు గారు. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు? మా బాబుకి జాబ్ గురించి గురువు గారు. ఉద్యోగ వేటలో ఉన్నారు, ప్రయత్నంలో ఉన్నారా? మరి ఉన్నాడు గురువు గారు. ఎక్కడుంటారమ్మా? హైదరాబాద్లో ఎక్కడుంటారు? వారాసిగూడలో ఉంటాం గురువు గారు. వారసిగూడలో ఉంటారు. ఓకే, ఉద్యోగం తొందరగా రావాలి గురుగారు. ఒకసారి నేను మీ అపాయింట్మెంట్ తీసుకొని మీ దగ్గరకు వచ్చాను. ఓకే, అయితే అప్పుడు మీరు మా బాబుకి ఒక 5 years వరకు టైం ఉంది, మంచి యోగాలు ఉన్నాయని చెప్పారు. ఓకే, ఇప్పటి వరకు బాబుకి అంటే అప్పుడు స్టడీ ఉండేను. అయితే స్టడీ అయిపోయి 1 year అవుతుంది గురువు గారు, జాబ్ ఏం లేదు. మీరేమో 5 years టైం ఉంది అని అన్నారు. ఏం కాదు, 3 years కంప్లీట్ అయిపోయింది, అందుకని కొంచెం టెన్షన్ ఉంది గురువు గారు. ఇప్పుడు ఆ యోగాలలో మాత్రము విద్యాపరంగా, ఎదుగుదల పరంగా, యశస్సు పరంగా అనుకున్నది సాధిస్తూ వస్తున్నాడు కదా. వస్తున్నాడు గురువు గారు, కానీ మామూలుగా ఖాళీగా ఉండడం ఎందుకని మామూలుగా ఇట్లా ఏమి కాదు లక్ష్మి గారు, నేను మంచి పరిహారం ఇస్తాను. తప్పనిసరిగా మీ కుమారుడికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు అధైర్యపడకండి. తల్లి ఆశీర్వచనం నిండుగా ఉన్నది కాబట్టి మీ దివ్య కరుణా కటాక్షములతోటి తప్పకుండా మేలు జరుగుతుంది. మీకు మంచి పరిహారం బాబు విషయంలో చెబుతున్నాను, వినండి. మీకు మీ దగ్గరలో హనుమంతుడి ఆలయం ఉందా? ఉంది గురువుగారు. రైట్. ఒక 17 కానీ 27 కానీ తమలపాకులు తీసుకోండి. ఓకే గురువుగారు. తమలపాకులు తొడుమెరు త్రుంచండి. ఓకేనా? ఓకే గురువుగారు. ఆ త్రుంచేటప్పుడు ఈ నఖము అంటే గోరు తాకకుండా లేదా దేనితోటన్నా కట్ చేయండి. ఓకే గురువుగారు. తర్వాత మీరు సింధూరము, అష్టమూలికా తైలము కానీ ఏదైనా ఒక తైలము సింధూరములో కలిపి మీరు చక్కగా దానిపైన జై శ్రీరామ్ అని 17 కానీ 27 తమలపాకులు కానీ విడివిడిగా రాసి స్వామివారికి శనివారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, పూర్వభాద్ర నక్షత్రం రోజు కానీ మీ దగ్గర ఉన్న ఆలయంలో వాటిని సమర్పించి ఒక సూక్తం పేరు చెప్తాను, ఆలయ అర్చకుడు చేయగలుగుతాడమ్మా. మన్యు సూక్తము. మన్యు సూక్తము బాబు నక్షత్రం పైన ఆ పారాయణము చేసి ఆ సింధూరము లలాటములో బొట్టు పెట్టించుకుంటే
వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగమే రాకుండా యోగాల వలన రావలసినటువంటి అద్భుతమైనటువంటి విజయాలు అందుకుంటాడమ్మా లక్ష్మి గారు. ఓకే, థ్యాంక్స్. ఓకేనా తల్లి? ఓకే గురువుగారు. ఇక్కడ వారసిగూడలో ఉంటారు మీరు? అవును గురువుగారు. ఓకే, మీకు ఒక ప్రశ్న అడగండి గురువుగారు. అడుగుమంటారా? అడగండి గురువుగారు. వారసిగూడ, సరే. మీకు పరమ పవిత్రమైనటువంటి సరస్వతి ఆలయము మీ పరిసర ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ పద్మారావు నగర్ దగ్గర స్టేషన్ వెళ్ళే దారిలో ఉంటుంది గురువుగారు. ఓకే, రైట్ ఆన్సర్. హాస్పిటల్ దగ్గర. అవునండి, కరెక్ట్. వెళ్ళారా ఎప్పుడన్నా దేవాలయానికి? వెళ్ళలేదు గురువుగారు. ఒక్కసారి వెళ్ళిరండి. ఎందు గురించి అంటే చదువుల తల్లి కదా, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి కదమ్మ. బాబు విషయంలో ఒక్క మారు వెళ్ళి అమ్మకు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసి వస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది కదమ్మా. జై గురుదత్త. ఆశీర్వచనం. గురుగారు మరో కాలర్తో కూడా మాట్లాడదామండి. హలో నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది జంగారెడ్డి గురించి. మీ పేరు? కీర్తి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి అండి. నక్షత్రం చెప్పండి. 6/6/1974 అండి. టైం కూడా చెప్పండి. 11:35 అండి రాత్రి. గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త స్వామి. మన గురుగారు బాగా శతకోటి వందనాలు స్వామి. శివార్పణం. దీర్ఘ సుమంగళీ భవ. మీ శ్రీవారి గురించి తెలుసుకుంటున్నారు, అడగండి అమ్మా. ఒక మాట స్వామి, ఇది సర్వభాత ప్రసమనం ఒక్కసారి చెప్పరా స్వామి, ఒకసారి పలకరా స్వామి. ఏమంటున్నారు స్వామి గారు? అమ్మ అర్థం కాలేదు, మరొకసారి చెప్పండి. అది కనకదుర్గం తల్లిది, మీరు పాడారు కదా స్వామి, ఇప్పుడు ఒకసారి పలకరా స్వామి అది. సరే, చాలా మంచి శ్లోకం అమ్మది. అది ఎవరైనా కూడా చదవచ్చు. సర్వ బాధలు తొలగించేటువంటి మంచి శ్లోకము, మంచి శక్తి ఉన్నటువంటి శ్లోకము. సర్వబాధ లేదా సర్వాబాధ, రాకు దీర్ఘం పెట్టచ్చు, దీర్ఘం లేకుండా కూడా చదవచ్చు. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి. ఇక్కడ పదము పలికేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. త్రైలోక్య సాకు యావత్తి వాళ్ళు తప్పనిసరిగా. త్రైలోక్య స్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము, అమ్మవారికి సంబంధించింది. దేవి సప్తశతిలో 700 శ్లోకాలలో ఇది ఒక శ్లోకముగా పిలువబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ చదువుకోండి. అడగండి అమ్మా. ప్రతి మనిషికి యోగం ఉంటుంది కదా స్వామి. మా వారికి ఏ యోగం ఉంది స్వామి? ఈ చేతితో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది స్వామి భవిష్యత్తు అసలుకి? ఎక్కడుంటారమ్మా మీరు? జంగారెడ్డి గురించి స్వామి. ఓకే, మీ పేరు? కీర్తి స్వామి. కీర్తి గారికి మంచి మనసున్నటువంటి కుటుంబంలో ఉన్నావు. మీ అన్యోన్య దాంపత్యము, సఖ్యత, సంతోషము తరతరాలుగా మీ వంశము, మీ గోత్రము అభివృద్ధిలోకి రావాలని అనేక ఆశీర్వచనాలు. మీ శ్రీవారు 6/6/74 కదమ్మా? అవును స్వామి. గురువారము, ఆనందనామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, మూలా నక్షత్రములో ధనస్సు రాశిలో జన్మించారమ్మా. సింహలగ్నము. మీరు ఒక గొప్ప మాట అడిగారు, ఏమి యోగాలు ఉన్నాయని. మానవుడికి తల్లి గర్భము నుంచి జన్మించినటువంటి ప్రతి శిశువులకు ఎవరికైనా సరే యోగము లేకుండా జన్మించరు. కానీ ఆ యోగములు వచ్చే సమయము తెలుసుకొని ఆ యోగము చెప్పినట్టుగా నడుచుకుంటే ఆ జాతకుడికి ఎటువంటి యోగాలలో ఎటువంటి శుభ ఫలితాలు స్వీకరించాలనో తప్పనిసరిగా స్వీకరిస్తారు. ఇక్కడ మీ శ్రీవారిది చూస్తే మాత్రము మీరు మూలా నక్షత్రము, ధనస్సు రాశి, అందులో సింహలగ్నం. అయితే ఈ జాతకులకు యోగాలు 4 ఉన్నాయి. కానీ ఆ యోగాలు పనిచేయకపోవడానికి కారణం ఏమిటంటే వ్యయస్థానములో అంగారక గ్రహము సంచరించడం వలన ఆర్థికంగా, వ్యవహారికంగా పుంజుకోలేకపోతున్నాడు. తనదైన శైలిలో ఉద్యోగము చేస్తున్నా, వ్యాపారము చేస్తున్నా కూడా ఆ ఎదుగుదల విషయములో ఆర్థికంగా పుంజుకోలేకపోతున్నాడంటే అంగారక గ్రహము వ్యయంలో ఉంది. కాబట్టి దీనికి ముందు పరిహారం తప్పనిసరిగా చేసుకుంటే మీ కుటుంబంలో ఊహించని శుభ ఫలితాలు స్వీకరిస్తారు. మీ మనస్సంకల్పితాలు, మనోభీష్టలు, మనోవాంఛలు నెరవేరుతాయి. మూలా నక్షత్ర జాతకులకు సరస్వతీ యోగము, అనుగ్రహ యోగము,
అలాగే గజకేసరి యోగము కూడా వర్తిస్తుంది. ఈ 3 యోగాలు వారికి అద్భుతంగా పనిచేయాలన్నా, వారు అనుకున్న విధానములో చేసేటువంటి వృత్తిలో నైపుణ్యత పెంచుకోవాలన్నా, ఓ స్వగృహము కావచ్చు లేదా ఇంకేదైనా సాధించాలనుకోవాలనుకున్నా ఈ అంగారక గ్రహ జపము మంగళవారం రోజు 7000 సంఖ్య ఎరుపు వస్త్రాలు ధరించి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ అర్చకుడితోటి గనక ఈ జపము తర్పణము వదిలిస్తే గనక వారి యోగములు పనిచేస్తాయి. తప్పకుండా అనుకున్నది సాధిస్తూ వస్తుంటారమ్మ. అలాగే ఈ జాతకులు పుట్టిందే కేతు మహర్దశ. కేతు మహర్దశ అయిపోయింది. తదనంతరము శుక్ర మహర్దశ, అది కూడా 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ చిన్ననాటి సమయంలోనే వచ్చింది. మరి ఆ శుక్ర మహర్దశ తదనంతరము కూడా రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, అలాగే కుజ మహర్దశ తర్వాత రాహు మహర్దశ నడుస్తుంది. ఈ రాహు మహర్దశ అనేది రాజయోగం ఇస్తుందమ్మా. యోగాలు పనిచేయాలనేది కరెక్ట్ సమయం. కాబట్టి కుజుడికి నేను చెప్పిన ప్రకారంగా చేసుకోండి తల్లి, తప్పకుండా జయము జరుగుతుంది. జై గురుదత్త. వ్యాపారము అమ్మ మూలా నక్షత్రంలో ఏ వ్యాపారమైనా సరే అనుభవం ఉన్నటువంటి వ్యాపారములు అడుగు పెట్టుమని చెప్పండి. సాధన చేసుకుంటూ వెళ్ళుమనండి. తప్పకుండా మేలు జరుగుతుంది. ఓకేనా స్వామి? ఇంకొక సందేహం స్వామి. చెప్పమ్మా. అది మనం పొద్దున్నే స్నానం చేస్తాం స్వామి, అంటే ఇల్లే ఊడ్చుకొని మనం స్నానం చేసి దీపారం చేసుకోవాలి స్వామి, కాలు చేతి కడుక్కుని దీపారం చేసుకుని సరిపోతుంది స్వామి. మరల ఒక్కసారి నిదానంగా చెప్పండి. పొద్దున్నే స్నానం చేస్తాం స్వామి, మళ్ళీ మనం దీపారాధన చేసుకోవాలంటే ఇల్లే ఊడ్చుకోసుకుంటాం కదా స్వామి, ఇల్లు ఊడ్చిన మళ్ళీ స్నానం చేయాలి స్వామి దీపారాధన చేసుకుంటే? తప్పకుండా మంచి మాట అడిగారు. వాస్తవానికి ఇంటి లక్ష్మీదేవులు ఎవరంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు. అయితే ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మనం ఇంటిని శుభ్రంగా ఊడవడం కానీ, తుడుచుకోవడం కానీ, గడప గడగడం కానీ, వాకిట్లో నీళ్లు చిమ్మి ముగ్గులు వేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. అయితే ఆ తదనంతరము మరలా దేవుడి గదిలో శుభ్రము చేసుకొని దీపారాధన పెట్టేటువంటి సమయములో అయ్యయ్యో మనం చీపురు ముట్టుకున్నాం కదా, దానితోని ఊడ్చాం కదా, మన చేతులు అపరిశుభ్రంగా మారిపోయాయి కదా, మరి దేవుడు దీపారాధన వెలిగించేటప్పుడు మరల ఒకసారి స్నానం చేసి వెలిగించాలా అనేటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్న. వాస్తవానికి చీపురు అంటేనే లక్ష్మీదేవి. కొన్ని మనం అనుకుంటాం కానీ చీపురు ఊడ్చిన తర్వాత నిలబెట్టకూడదు. చాలామంది నిలబెడుతూ ఉంటారు. తెలియక కాదు, తెలిసి కావాలని చేసేవాళ్ళు కూడా ఉంటారు సౌమ్య గారు. ఎందు గురించి అంటే వంగి పడుకోబెట్టడానికి నడుమునొస్తుంది కదమ్మా. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. చీపురు పడుకోబెడితేనేమో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది. చీపురు ఇష్టానుసారంగా ఊడ్చి అలా గోడకు మూల చూసుకొని ఆ మూలకు నిలబెడితే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించినట్టే. ఇంకోటి ఊడ్చడము అనేది ఏ స్త్రీ అయినా సరే. ఎందు గురించి అంటే ఇల్లు ఊడవాలంటే స్త్రీయే కంపల్సరీ ఊడుస్తుంది. మీరు ఈ మధ్యలో చూడండి, నడుము నిఠారుగా ఉండి ఒక ఫోను చెవు దగ్గర పెట్టుకొని ఇలా 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 కొంచెం కూడా వంగరు. మీరు చూడండి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఆడవాళ్ళను ఇలా పెట్టుకొని పెద్ద చీపురు గట్ట తీసుకొని ఇలా 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 అది సగం దుమ్ము పోతుంది, సగం దుమ్ము పోదు. ఎందు గురించి అంటే అది ఏ మూల నుంచి ఎటు నూకుతుంది, ఆ చెత్తను ఆ డస్టును అనేది కూడా తెలుసుకోదు. అక్కయ్య బాగున్నావా, లేచినవా, ఛాయ్ తాగినవా, పిల్లలు లేచినరా, మీ వారు లేచినరా, నిన్ను ఎక్కడ పోయినావు, ఇక నీకు అది ఎక్కడవుతుంది. అంటే ఇల్లు ఊడవడం అంటే లక్ష్మీదేవిని స్వాగతిస్తున్నట్టు. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలలో చీపురు కూడా లక్ష్మీదేవేనమ్మా. అందుగురించే ఎప్పుడు కూడా చీపురు గట్ట నిలబెట్టకూడదు. ఓ మూల చూసుకుంటాము, కనీసం నిలబెట్టవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాను నేను. వంగి పెట్టాలంటే నడుమును వస్తుంది కదండి, కానీ వంగి పెట్టడం వలన 2 లాభాలు ఉన్నాయి. అంటే ఉదయం లేవగానే శరీరంలో మనకు నరాలు మిగతా అవన్నీ కూడా ఎక్స్రే చేయలేక బద్ధకంగా ఉంటాయి కాబట్టి వంగటం వలన మంచిదే కదమ్మా. అయితే ఒకవేళ వంగలేని వాళ్ళు ఉంటే ఊడ్చే చీపురును అది పైకి పెట్టాలి, మనం చేయితో పట్టుకునేది కిందికి పెట్టాలి. అప్పుడు ఏ దోషం లేదు. అదొకటి. అయితే వారు అడిగిన ప్రశ్నలో చీపురు పట్టుకున్న తర్వాత దేవుడి దీపారాధన వెలిగించవచ్చా? 100% వెలిగించవచ్చు. ఎందు గురించి అంటే చీపురు ముట్టుకొని అలాగే దేవుడి గదిలోకి వెళ్ళావు కదా, కాస్త మీ యొక్క చేతులు శుభ్రంగా కడుక్కొని కాళ్ళు కడుక్కొని దేవుడి గదిలోకి వెళ్ళి ఆసనం కూడా వేసుకోరండి. చాలామంది నేను చూస్తాను, ఆసనము లేకుండా దేవుడి దీపారాధన వెలిగించావా ఆ ఫలితం పాయే అంతే.
అదేంటి గురుగారు రోజు వెలిగిస్తాం కదా, రోజు వెలిగించినా సరే రోజు తింటున్నావు కదా, నిన్నటి ప్లేట్లో అలాగే శుభ్రం చేసుకోకుండా అదే ప్లేట్లో తినటం లేదు కదా, తినంగానే మంచిగా శుభ్రం పెట్టి దానికి సబీనా పెట్టి మళ్ళీ ఏదైనా ఇంకా వేరే పెట్టి కడుక్కొని శుభ్రంగా తింటాం కదా. మరి అలాగే దేవుడి గదిలో కూడా ఆసనం అనేది ఉంటుంది. ఆసనము ఖచ్చితంగా వేసుకొని ఆసనం పైన కూర్చొని దేవుడి దీపారాధన వెలిగిస్తే గనక లక్ష్మీదేవిని స్వాగతించినట్టే. అలాగే ఇంకొకటి, దీపము వెలిగించే సమయంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తే, ఎందు గురించి అంటే మీకు ఎన్నో మాటలు చెప్పాను. దీపలక్ష్మీ నమోస్తుతే, లక్ష్మీదేవి ఉండే స్థానాలలో దీపము ఒకటి అంటా నేను, అంతే కదా. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం అగ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం. నీ గృహములో మంగళకరమైనటువంటి విజయాలు రావాలంటే నీవు ప్రధానంగా ప్రప్రథమంగా ఉదయం పూట లేవగానే ఇల్లు ఊడ్చి గడప గడిగి వాకిలి చిమ్మి నీ ముగ్గు వేసిన తర్వాత దేవుడి గదిలో దీపారాధన పెట్టడం వలన ఏమవుతుంది, అమంగళము తొలగిపోయి గృహాన మంగళం దీపం, ఆ మంగళకరమైనటువంటి దీపము వెలిగించిన మాత్రాన నీ గృహములో మంగళకరమైనటువంటి విజయాలు ఆ లక్ష్మీదేవి తాండవమాడుకుంటూ ఇస్తుంది. అటువంటి దీపారాధన ఎంత భయము భక్తి రెండు ఉండాలి. నిన్నటి స్టీల్ మాణిక్యాలలో స్టీల్ కుందులు ఉంటాయి కదా, వాటిలో దీపారాధన వెలిగించకూడదు. అయ్యో మేము ఉన్నవాళ్ళం కాదు, మేము మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళం, మట్టి దీపాలు పెట్టండి సరిపోతుంది, లేదా వెండిది పెట్టండి స్తోమత ఉంటే, అంతేగాని స్టీల్ దీపాలలో దీపారాధన వెలిగించకూడదు. నిన్నటి దీపములో మిగిలిన నూనె ఉంది కదా, ఎందుకు పారబోయాలి అనేటువంటి ఆలోచనలో వెనకరించి ఎన్ని పోయినా ఏం కాదు. ఆడవాళ్ళకు ఇంట్లో ఆడవాళ్ళు ఎంత స్ట్రిక్ట్ ఉంటారో తెలుసా సౌమ్య గారు, వెనుక నుంచి ఎన్ని పోయినా ఏమీ తెలియనట్టే ఉంటారు. ముందటి నుంచి ఒక చిన్నది ఏదన్నా ఎవరైనా తీసుకుపోయినారు అనుకో, దానికి ఎంత గొడవ చేస్తారో, అంటే ఏది పోవద్దని. ఆ తైలము గనక కాస్త ఉందనుకో, పారబోసలు ఎందుకు, దాంట్లో అందులో ఒత్తిని తీసి దాని పైకి తీసి ఆ పైన వచ్చినటువంటి కొవ్వును ఇలా 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 అని దాన్ని తీసి మళ్ళీ దాన్ని ముంచి దాన్ని గుంజి అలా దీపం వెలిగిస్తారు చూడు, అది చాలా ఇబ్బందికరం. ఎందు గురించి అంటే ఇంతకుముందు చెప్పాను, నీవు ఎంత శుభ్రంగా భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కొని ఆ పళ్ళెము ఆ ప్లేటు ఆ కంచం కడుక్కొని శుభ్రంగా కూర్చొని తింటావో, నీ యొక్క ప్లేటు ఎంత శుభ్రంగా ఉందో దీపము వెలిగించేటువంటి కందు ఆ యొక్క ప్రమిద కూడా అంత శుభ్రంగా ఉండాలి. మిగిలిన తైలము ఎంతనన్నా ఉండనివ్వండి, అంతే, అది నిర్మాల్యం. నిన్నటి పుష్పము ఈరోజు పూజకు ఎలా పనికిరాదో, నిన్నటి తైలము నిన్నటి యొక్క ఒత్తి అది ఖచ్చితంగా పూజకు పనికిరాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే మీరు ఏం చేయండి, దీపములో తైలం వేసిన తర్వాత 1 గంట వెలిగే దీపం ఉంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు వెలిగేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయమ్మా. లేదా ఈరోజు దీపం పెడితే రేపు మళ్ళీ నువ్వు స్నానం చేసి దేవుడి గదిలోకి వెళ్ళి దీపారాధన వెలిగిద్దాము అనేసరికి కూడా దీపం వెలిగేటువంటి కుటుంబాలు ఉన్నాయమ్మా ఈరోజు. అంటే అంత నమ్మకంగా చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆ దీపారాధన వెలిగించే సమయంలో ఆసనం పైన కూర్చొని చక్కగా ఒత్తి వేసి అందులో తైలము పోసి దీపము వెలిగించేటప్పుడు మీ గోత్రము మీ పేరు ఒకసారి స్మరించుకొని ఆ దీపము అగ్గిపుల్లతో వెలిగించవచ్చా, అక్కడ అనుమానం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నీ యొక్క దేహము కరెక్ట్గా ఉండాలి, నీ యొక్క మనసు మంచి మనసు అయి ఉండాలి, నీవు చేసేటువంటి పూజాది క్రతువులు విశ్వసించి విశ్వాసంగా నమ్మకంగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండాలి. అంతేగాని ఈ పిచ్చి అనుమానాలు మన హిందువులకు బాగా వస్తాయి. ఎన్ని అనుమానాలు వస్తాయో. అగ్గిపుల్లతోటి దీపం వెలిగించవచ్చా అనేది మొదటి ప్రశ్న. ఎలా వెలిగించాలే తెలియదు. మరి అగరబత్తి, అగ్గిపుల్ల కెమికల్ అంటారు, అగరబత్తి కెమికల్ కాదా? ఈ రోజులలో వచ్చేటువంటి పూజా కొట్టులలో దొరికి ఏ అగరబత్తి కెమికల్ కాకుండా ఉండదు చెప్పండి నాకు. ఏ తైలము దేవుడి దీపం పెట్టేటువంటి తైలము ఏది ఒరిజినల్ చెప్పగలుగుతాము? కనీసం చివరికి వేసేటువంటి ఒత్తులు కూడా మెడికల్ కాటన్ తోటి తయారు చేసి అమ్మినటువంటి వాళ్ళు మనం చూడటం లేదా? అంటే అంతా కెమికల్గా, అంతా ఎట్లా అంటే జనరేషన్ మారిపోయింది కాబట్టి వాళ్ళు కూడా వ్యాపారపరంగా లాభాలు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ నువ్వు దేనితోటన్నా వెలిగించు, నీ మనసు ప్రశాంతంగా ఉండాలి, అదొకటి ప్రమాణంగా తీసుకోండి. దీపము వెలిగించే ముందు ఎవరితోటి మాట్లాడకూడదు. దీపము వెలిగించిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టకుండా ఎవరితోటి మాట్లాడకూడదు. దీపము వెలిగించిన తర్వాత దీపానికి దూరంగా ఉండి మొదటి నమస్కారం దీపానికి చేయాలి. నీకు మంత్రము రాదు, దీపజ్యోతి నమోస్తుతే లేదా దీపలక్ష్మి నమోస్తుతే, అమ్మా నీ కాంతి ఎలాగా విరాజిల్లుతుందో నా కుటుంబంలో కూడా ఈ కాంతిలాగా నా కుటుంబంలో నా శ్రీవారు, నా పిల్లలు, నేను, మా అత్త, మా మామ, మా మరిది, మా ఆడపడుచు ఎవరన్నా ఉండనివ్వండి,
అందరూ ఆ దీపం ఎలా వెలుగుతుందో మేమందరం అలా వెలగాలని ఆ తల్లికి నమస్కారం చేసుకొని మిగతా కార్యక్రమాలు చేసుకొని నిన్నటి పుష్పాలు నిర్మాల్యం తీసేసి నీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలు దేవుడికి పెట్టాలి. ఆ దేవుడికి పెట్టే పుష్పాలు పక్కింట్లో పుష్పాలు బాగా పూచాయి, ఈ ఇంట్లో పుష్పాలు పూజలే, వాళ్ళు ఇంకా లేవలేదని చెప్పి ఒక కవర్ పట్టుకొని పోయి నువ్వు ఆ పుష్పాలు తెంపుకొని వచ్చి త్రుంచుకొని వచ్చి నీ ఇంట్లో దేవుడికి అలంకరించావా, నరకంలో రౌరవాది నరకం అనుభవిస్తారు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వాకింగ్ వెళ్ళే వాళ్ళకి ఇది చాలా అలవాటు. వాకింగ్ వెళ్ళే వాళ్ళకు జేబులో కవర్ పెట్టుకుంటారు చక్కగా, అలా నడుచుకుంటూ వెళ్తే ఎక్కడ పువ్వులు బాగున్నాయో అక్కడ ఆగుతారు, కవర్ తీస్తారు, టక్కా త్రుంచేసి జేబులు వేసుకొని ఏదో డబ్బులు పెట్టి మార్కెట్ పోయి కొనుక్కొచ్చినట్టు. అంటే పువ్వులు పుష్పాలు ఆ ఇంటి యజమాని అడిగి తీసుకొచ్చి నువ్వు దేవుడికి పాదాలకు అర్పిస్తే దోషం లేదు. అడగకుండా వానింట్లో యజమానికి తెలియకుండా యజమానురాలకు తెలియకుండా త్రుంచుకొని వచ్చి నీ దేవుడికి పెట్టావా, అది ఖచ్చితంగా మనం నరకం అనుభవిస్తాం. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉంటే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది తల్లి. జై గురుదత్త. మరో కాలర్తో కూడా మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుజాత మేడం, మాది జోగులామ గద్వాల మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా సుజాత గారు? కొడుకు కోసం తెలుసుకోవాలని కాల్ చేసిన మేడం. నక్షత్రం చెప్పండి మీ బాబుది. డేట్ ఆఫ్ బర్త్ చెప్తాం మేడం. చెప్పండి అమ్మా. 28 జూలై 2006. టైం అండి? టైం 10 మేడం, ఉదయం 10 గంటలకు. గురుగారితో మాట్లాడండి. సరేలే మేడం. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త గురువు గారు. అమ్మా నీ పక్కన ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు ఏంటమ్మా? అమ్మాయి నా బిడ్డ గురువు గారు, బుజ్జి ఆమె పేరు. ఆమె మంత్రం దత్త గురువు గారు. చదువు మాట్లాడతారు గురువు గారు. మాట్లాడు. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. ఏం పేరమ్మా? నా పేరు బుజ్జి గురువు గారు. అంటే నిక్ నేమే బుజ్జియా లేకపోతే పూర్తి పేరే అదేనా? పూర్తి పేరే బుజ్జి. బుజ్జి. గురువు గారి మంత్రం చదువుతావా? లేదు గురుగారు, నాకు టెన్షన్ అవుతుంది. చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ. నేను చదువుతా గురువు గారు. నేను రాత్రి బాడి పోయే నేర్చుకున్న, అమ్మోళ్ళే నేర్పించారు నా బిడ్డలే నాకు. నేను చదువుతా గురువు గారు. చదవమ్మా. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్య శమానయ నమస్వాహ. శుభం తల్లి. మీ కుటుంబానికి ఆ సద్గురుని యొక్క దివ్య కరుణా కటాక్షం లభించాలి. అమ్మాయి జాతకము మీ కూతురుదా? నా కొడుకుది గురువు గారు. నా కొడుకు ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. వాని భవిష్యత్తు ఎట్లుంటది, కోపం కూడా బాగా వస్తుంది. ఏమన్నా అన్నా వాళ్ళ నాయన ఏమన్నా నేనేమన్నా బాగా కోపం అవుతాడు. శుక్రవారమేనా పుట్టింది? శుక్రవారమే గురువు గారు. వ్యయనామ సంవత్సరము శ్రావణ మాసము శుక్రవారము పుబ్బా నక్షత్రము సింహరాశి కన్యాలగ్నంలో జన్మించాడు. జాతకులకు చంద్రమంగళ యోగం ఉంది. సరస్వతి బేరీ యోగము కూడా వర్తిస్తుంది. ఈ జాతకులకు 18 సంవత్సరాలు దాటి 19వ ఏట ఆరంభమైన రోజు నుండి కొంత కోపము పెరగడము, బద్ధకం పెరగడము, చదువులో అనుకున్నంత రిజల్ట్ రాకపోవడము, సాధించలేకపోవడము, అన్నీ నాకు తెలుసులే అని తనదైన శైలిలో ముందుకు వెళ్ళడము, ఇవన్నీ 19వ ఏట ఆరంభమైన క్షణము నుంచి ఈ పద్ధతులు అలవాటైనవి. కారణం ఏమిటంటే అంగారక కుజదోషంలో ఉన్నాడమ్మా. దీనిని మీరు ఎప్పటికైనా పరిహారము చేసుకుంటే ఆ జాతకుడికి చదువు పరంగా, తదనంతరము ఉద్యోగపరంగా, ఆ తదనంతరము ఎదుగుదల పరంగా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ పరిహారము మీరు జోగులాంబ జిల్లా అన్నారు కాబట్టి శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం కాబట్టి ఆ ప్రాంతంలో చేయించండి అమ్మా. తప్పకుండా మీకు శుభ ఫలితాలు వస్తాయి. జై గురుదత్త. ఓకేనా? ఎట్లా చేయాలి గురువు గారు పూజ? మీ దగ్గర ఉన్నటువంటి పురోహితులు, అర్చకులు, స్మార్త పండితులు, వేద పండితులు, ఆలయ అర్చకులు ఎవరైనా చేస్తారమ్మా. ఆ దోషం చెప్పు గురువు గారు, మా పాప రాస్తుంది, నాకు ధ్యాసకుండదు. అంగారక కుజదోష నివారణ పూజ. అంగారక నేను రోజు శ్రీరామ శ్రీరామ అని నాకు రాయడం రాదు గురువు గారు, చదవడం అయితే వస్తుంది. అమ్మ చదివినా రాసిన శ్రీరామ శ్రీరామ ఒక 100 సార్లు అంటుండ గురువు గారు, రోజు ప్రతిరోజు స్నానం చేసినాక. చాలా మంచిదమ్మా.
ఎందు గురించి పుణ్యం అంటే వస్తుందా రాస్తేనే పుణ్యం వస్తుందే గురువు గారు? లేదమ్మా ఇప్పుడు రాముడు గొప్పవాడా రామనామము గొప్పదా అనే వాక్యాన్ని మనం పరిగణంలోకి తీసుకుంటే రాముడి కంటే గొప్పది రామనామమే. అది రాస్తనే పుణ్యమని కాదమ్మా, అది మన పెదవుల నుంచి పలికినా కూడా తప్పనిసరిగా అమ్మవారు అనుగ్రహం లభిస్తుంది. ఎందు గురించంటే శ్రీరామనామాన్ని జపించినంత మాత్రాన శ్రీరామ శ్యామలారూపం అన్నారు. అంటే శక్తి దేవతల యొక్క అనుగ్రహం లభించి రామచంద్రమూర్తి ఈశ్వరుడు కృప లభిస్తుందమ్మా. మీరు 108 సార్లు అలాగే పలుకుతూ ఉండండి, సరేనా? గురుగారు నేను నా భర్త కలిసి ఎట్లా ఇయ్యాలి గురువు గారు? అది ఏం తెలుస్తలేదు మాకి. ఏందమ్మా? గోదానం గోదానమా? ఎవరికి ఇవ్వాలి అట్లా మాకేం అర్థం అయితే లేదు. గోదానం ఇస్తే మంచిదని నువ్వు చెప్తున్నావు కదా గురువు గారు. అమ్మ అవునమ్మా, ఇప్పుడు మనకు మొన్న సౌమ్య గారు అడిగినటువంటి మా ప్రశ్నలో షోడశ దానాలలో ఏ దానం గురించి అని మొన్న అడిగింది. అందులో గోదానము చాలా గొప్పగా మనం చెప్పుకున్నాము. గోదానం చేయడం వలన చాలా మంచిది. కానీ సౌమ్య గారు, గోదానము డబ్బులు ఉన్నంత మాత్రాన చేస్తే ఆ పుణ్యము రాదు. తీసుకున్నటువంటి వాడు ఆ గోవును ఆ దూడను గనక అమ్మాడా ఇచ్చిన వాళ్లకు ముందు దోషం వస్తుందండి. ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు దానితో పాటు మనం మంచి చెప్పినాం, దానితో పాటు ఇది కూడా చెప్పాలి. వాడి నుంచి గడ్డి కోయడము, గడ్డి వేయడము, పేడ తీయడము, ఆవును కడగడము, ఆ పరిసర ప్రాంతంలో శుభ్రం చేసుకోవడం కానప్పుడు ఏం చేస్తారు? ఈ మధ్యకాలంలో ఆవులను తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు. ఆవులను దూడలను తీసుకెళ్ళి అమ్ముతున్నారు. వీళ్ళకి తెలివనిస్తలేరు ఇచ్చిన వాళ్ళకు. ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? నేను గోదానం చేసిన అంటే చేసినవి అయిపోయింది, అంతేనేగా. కానీ తీసుకున్నటువంటి వాడు దానిని కాపలా ఉండి కాపాడితే గనక ఆ గోదాన పుణ్యము ఇచ్చిన వాళ్లకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు జోగులాంబ మంచి క్షేత్రం కదమ్మా, ఆ క్షేత్రానికి ఇవ్వండి. అక్కడ కూడా గోశాల ఉండొచ్చు, తెలుసుకోండి. లేదా మంచి గోశాల ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళి మీరు అదే గోశాలలో దూడా ఆవు తీసుకొని ఆ దేవాలయానికి సంబంధించిన రుసుము తీసుకొని వాటికి సంబంధించిన విధాన క్రతువులు చేయించి ఇవ్వచ్చు. లేదా ఒక బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు. లేదా ఒక నూతన దేవాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి ఆలయానికి ఇవ్వచ్చు. అది ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలని నేను చెప్పకూడదమ్మా. మీ మనసు ఎక్కడ చెప్తుందో అక్కడ మీరు గోదానం చేయడం వలన మీకు శ్రేయోదాయకము, శుభం, మంగళం, మహతు. జై గురుదత్త. గురుగారు, ఒక చిన్న సందేహం గురుగారు. మనం పెద్దవాళ్ళ పాదాలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలని తాకి నమస్కారం చేస్తుంటాం కదా. కానీ కొంతమంది గురువులకి కానీ లేకపోతే దేవతామూర్తుల పాదాలకి కానీ తాకి మనం నమస్కారం చేయకూడదు, దూరం నుంచే నమస్కారం చేసుకుంటూనే పాదాలు తాకినట్టు భావన చేస్తూ నమస్కారం చేసుకోమని చెప్తూ ఉంటారు కదా గురుగారు. ఆ అర్హత మనకు ఉండదు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా గురుగారు? మన భారతీయ సాంప్రదాయంలో సంస్కారం గొప్పదమ్మా. నీకు ఏ దేశంలో లేని అటువంటి విధానాలు మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. అందుగురించి పుడితే హిందువుగా పుట్టాలి, పుడితే భారతదేశంలో పుట్టాలి, అంతే. అటువంటి వినయము, విధేయత, సంస్కారము, ఆ పద్ధతులు, ఆ పూర్వకాలం నుంచి పెట్టిన విధి విధానాలు మనము తరతరాలుగా వాళ్ళకి చెప్తూ వాళ్ళకి చెప్తూ వాళ్ళు మనకు చెప్తూ మనం పాటిస్తూ ఉన్నాం చూడు. అది గొప్ప సంస్కారం. అది లక్షల కోట్లతో సమానం, అంతే. అది డబ్బు పెడితే ఊరికే వచ్చేది కాదు. మీరు గమనించండి, ఇప్పుడు మిగతా దేశాలలో హాయ్ బాయ్ అని మనము ఏదో చేతులు కలుపుకుంటారు తప్ప మన భారతదేశంలో, మన భారతీయ సాంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో పెద్దవాళ్ళు అలా వస్తున్నప్పుడే నువ్వు వద్దన్నా నీ చేతులు లేస్తాయి. మీరు గమనించండి. అంటే వాడు శత్రువైనా సరే, లేదా వాడు మనల్ని చెడుగా మాట్లాడేవాడైనా సరే, మనకంటే పెద్దవాళ్ళు కనబడ్డప్పుడు వద్దన్నా కూడా నమస్కారం అండి అంటాం. అంటే మనకు నమస్కారాలలో ఎన్నో రకాల నమస్కారాలని మనం ఎన్నో మార్లు చెప్పుకుంటూ వచ్చాం. ఏకాంగ నమస్కారం తీసుకో, పంచాంగ నమస్కారం తీసుకో, సాష్టాంగ నమస్కారం తీసుకో, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వద్దన్న ఆటోమేటిక్ లేచిపోతుంది. ఇప్పుడు నేను రోజు శతమానం భవతి కార్యక్రమానికి భగవద్బంధువుల కోసం వస్తూ ఉంటాను మన టీవీ5 ప్రధాన కార్యాలయానికి. ఇక్కడికి రాగానే నేను అడగకున్నా మీరు లోపలికి స్టూడియో లోపలికి రాగానే మీరు ఏమంటారు? గురువు గారు. ఆటోమేటిక్ తెలియకుండానే గురువు గారు నమస్కారం అంటారు. అంటే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఎంతమంది ఉన్నా సరే అదో ప్రేమ, అదో సంస్కారం, అదో వినయం, అదో విధేయత. అదే నమస్కారం గురువు గారు అంటారు. అంటే నమస్కారంలో ఆ సంస్కారం తెలిసిపోయింది. అంటే అంత గొప్పది భారతీయ సాంప్రదాయం. అయితే ఇక్కడ నమస్కారం పెట్టే విధానంలో మాత్రము తల్లిదండ్రులకు ఖచ్చితంగా పాదాలు తాకి నమస్కారం చేయవచ్చు.
ఎందు గురించి అంటే ఈ ముక్కోటి దేవతలు ఎలా ఉంటారో నీకు తెలియదు. ఒకటి, ఈ ప్రపంచము ఎలా ఉంటుందో నీకు చూపించినటువంటి గొప్ప దేవతలే తల్లిదండ్రులు, వాస్తవం. ఇంకోటి, మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందన తాంసద. నీకు సర్వతీర్థయాత్రలు చేసిన పుణ్యఫలము దక్కాలంటే అమ్మకు నాన్నకు చేసిన సేవ, నీకు ఆ సర్వతీర్థాలు చేసిన పుణ్యఫలం వస్తుంది. నీకు ఆదిదేవుడైనటువంటి ప్రథమ పూజితుడు ఎవరమ్మా? గణపతి. ఈరోజు ముక్కోటి దేవతలు పూజ చేయాలన్నా ఆయన ముందు మనం ప్రార్థన చేయాలి. ముందు పూజ ఆయనకే చేయాలి. మరి అంత పెద్ద హోదా ఎందుకు వచ్చిందంటే ఆ తల్లిదండ్రుల సేవ చేసిండు కాబట్టి ఈరోజు ముక్కోటి దేవతల కంటే ముందుగా బ్రహ్మాండంగా మనం ఆయన సేవ చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులకు ఎలా నమస్కారం చేయాలి అంటే ఇప్పటి నమస్కారాలు కాదు సౌమ్య గారు. ఇప్పటి నమస్కారాలు మీరు చెప్తే మీరు నిజమే అంటారు. మీరు మళ్ళీ నేను ఇంతకుముందు చీపురుగట్ట గురించి చెప్పాను కదా, నడుము వంగొద్దు, పాదాల దాకా మోకాలకు దండం పెడతారండి. మోకాళ్ళ చిప్పలు ఉంటాయి చూడు, ఆ చిప్పలకు దండం పెట్టే వాళ్ళు 80% ఉంటారు మన హిందువులలో. అంటే పెద్దలు నేర్పినటువంటి సంస్కారము ఆ రోజులలో అలా పద్ధతిగా పాటిస్తూ ఆ సంస్కారాన్ని మనకు అప్పచెప్పినప్పుడు దాన్ని ఏం చేసినాము, పాదాల దగ్గర నుంచి తీసుకొని పిక్కల దాకా తీసుకొచ్చి మోకాళ్ళ దాకా తీసుకొచ్చినాం. మీరు గమనించండి, 80% అలాగనే వస్తారు. నమస్తే అంటారు చూడు, గమనించండి. ఇలా మోకాళ్ళ దాకా ఎక్కువ వంగరు. ఈ చేతి ఇలా పైకి పోతుంది, ఇలా మోకాళ్ళకు అంటే చిప్పలకు నమస్కారం చేస్తున్నట్టు, అంతే కదా. నఖశిఖ పర్యంతంలో నీకు నమస్కారానికి ఎక్కువగా తొందరగా స్వీకరించే ప్రదేశం ఏదంటే పాదాలే. ఎందు గురించి అంటే నువ్వు ఏ పూజా క్రతువు చేసినా కూడా చివరికి అక్షతలు నీళ్లు వదిలిపెట్టేది ఇక్కడ చరణాల విందార్పణ వస్తువు. కాబట్టి ఆ పాదాలకి ఎందుకు దండం పెట్టాలి? కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, వీళ్ళు కావాలని పాదాలకు దండం పెట్టిస్తున్నారు, కావాలని వానికి లొంగేటట్టుగా చేస్తున్నారు అనేటువంటి ఆలోచనలతో కొంతమంది మూర్ఖులు నాస్తికులు మాట్లాడతారు. ఒక వివాహ బంధంలో కూడా మీరు బ్రహ్మాండంగా మంగళసూత్ర ధారణ జరిగి 3 ముళ్ళు వేసిన తర్వాత పెట్టినటువంటి బటువును 3 సార్లు తాకి పసుపు కుంకుమ వేసిన తర్వాత కాళ్లకు మట్టెలు సానపైన పెట్టిన తర్వాత ఆ వధువు ఎంత ఐశ్వర్యవంతురాలైనా సరే, ఎంత గొప్ప ఇంటి నుంచి వస్తున్నా సరే, మంగళసూత్ర ధారణ జరిగిన తర్వాత 3 ముళ్ళు వేసిన వరుడికి మోకాళ్ళ పైన కూర్చొని నీ తలరాత నుదుటి రాత పాదాలకు తాకేటట్టుగా నమస్కారం చేయమన్నారు. కానీ అందరూ ఏమనుకుంటారు, ఓహో ఇప్పటి నుంచే లొంగిపోతుంది, ఇప్పటి నుంచి భర్త చెప్పినట్టు వినాలి, భర్త పాదాల దగ్గరనే ఉండాలి, భర్త పాదాల సేవ చేస్తూ ఉండాలి, అందుగురించే పాదాల దగ్గర దండం పెట్టమంటున్నారని హేళన చేస్తూ ఉంటారు. కానీ నుదుటి రాతలో ఆ పాదాలకు నమస్కారం చేయటం వలన ఆయన ఎవరు? వరుడు, మనిషి కాదు ఆ రోజు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ. అంతే కదా. ఆ శ్రీమన్నారాయణుడికి నీ నుదుటి పైన నమస్కారం చేస్తే ఆయన మొదటి ఆశీర్వచనం ఏమిస్తాడో తెలుసా? పుస్తకట్టిన తర్వాత దీర్ఘ సుమంగళి భవా. ఒక పుణ్యస్త్రీకి ఇంతకంటే గొప్ప ఆశీర్వచనం ఏది కావాలమ్మా? అవును గురు కదా. మరి దీర్ఘ సుమంగళి భవ అంటే బ్రాహ్మణుడు, అర్చకుడు, చదువుకున్నటువంటి వేదాలు చదువుకున్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి కళ్యాణము చేసి ఆశీర్వచనం ఇచ్చిన దానికంటే గొప్ప వరం ఏంటంటే ఆ రోజు ఆ భర్త పాదాలకు నమస్కారం చేస్తే ఆ భర్త విష్ణు శ్రీమన్నారాయణుడు రూపంలో ఆశీర్వచనం. అంటే పాదాలకు నమస్కారం చేస్తే అంత గొప్పది, అంత గొప్ప ఆశీర్వచనం. మీకు ఏకాంగ నమస్కారం, ఇది వినయపూర్వక నమస్కారం. అంటే ఏదైనా దారిలో కనబడ్డప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాదాలకు దండం పెట్టమని నేను చెప్పనమ్మా. మీ ఇంట్లో బ్రహ్మాండంగా ఒక పూజాది క్రతువు, ఓ సత్యనారాయణ స్వామి వ్రతం, మంగళకరమైనటువంటి పూజలు, శ్రావణ మాసం, ఏదో గొప్ప పూజలు జరుగుతున్నప్పుడు నీ బంధువులు, మిత్రులు, అమ్మ నాన్న, అమ్మమ్మ నానమ్మ, తాతయ్య, అత్తయ్య, ఎవరో పెద్దవాళ్ళు అందరూ వస్తారు కదండి కుటుంబంలోకి. అప్పుడు ఇంట్లో మాత్రము తప్పనిసరిగా నువ్వు ఎంత సుందరంగా అలంకరించుకున్నా సరే, 7 వారాల నగలు వేసుకున్నా సరే, పట్టుచీర 1,00,000 రూపాయల పట్టుచీర కట్టుకున్నా సరే, ఆ ఇంట్లో యజమానురాలు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నా సరే, అత్త, మామ, తల్లి, తండ్రి, బావ, వదిన, పెద్దవాళ్ళు వస్తే 100కు 100% అక్కడ పాదాలకు నమస్కారం చేయాలి. ఆ పాదాలకు నమస్కారం చేస్తే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, ఇంతకుముందు శ్లోకం చెప్పాను, మాతాపితృ సమం దైవం, ఎంత ఆనందపడతారు తెలుసా? నా కూతురికి నేను కన్యాదానం చేసి ఈ ఇంటికి పంపిస్తే నా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూ వీళ్ళ కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడుతుంది. ఆ వినయము, విధేయత, సంస్కారం చూడు నా కూతురు లోపట అని ఆ తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతోటి నిండు మనసుతోటి ఆ తల్లి
ఎవరైతే ఆ అమ్మాయి తల్లి ఉందో పుట్టకు మొక్కినా, గుట్టకు మొక్కినా, చెట్టుకు మొక్కినా, రాయికి మొక్కినా, రప్పకు మొక్కినా ఒకటే నమస్కారం చేస్తుంది. ఏం తెలుసా? నా అల్లుడు నా కూతురు చల్లగా ఉండేటట్టు దీవించు స్వామి అని కోరుకుంటుందండి. అంటే పాదాలకు నమస్కారం చేసి ఇంత పెద్ద ఫలితం వస్తుంది. కొందరు అనుకుంటారు, హేళన చేస్తూ ఉంటారు, కావాలని దండం పెట్టించుకుంటారు చూడు, కావాలని లొంగ తీసుకుంటారు చూడు, కావాలని ఒంగుమంటారు చూడు అంటారు. మహాపాపం అది. మహాపాపం అంటే పాపం. అయితే నమస్కారం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఇలా నమస్కారం చేయాలి. ఈ నమస్కారానికి తేడా ఉంది. ఎలా ఉందంటే కరము అంటే చెయ్యి, కరము అంటే గాడిద. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ నమస్కారానికి అంటే కుడి పాదాన్ని కుడి చేయితోటి, ఎడమ పాదాన్ని ఎడమ చేయితోటి తాకడం వలన దేవీ దేవతల నమస్కారం ఇది. దేవీ దేవతలకు పెట్టే నమస్కారం ఎంత గొప్పదో ఈ నమస్కారం అంత గొప్పది. అయితే కనీసము నువ్వు మొత్తము వంగలేని పరిస్థితులలో ఉన్నప్పుడు, మోకాళ్ళ పైన కూర్చొని శిరస్సు వంచలేని పరిస్థితులలో ఉన్నప్పుడు కనీసము ఆ పాదాలు బొటన వ్రేలన్న దాకాలమ్మా. బొటన వ్రేలన్న దాకాలి. బొటన వ్రేలు తాకితే పాదాలను మొత్తం తాకినట్టు. అది బ్రహ్మాండమైనటువంటి పాద నమస్కారం. ఇక ఈ మోకాళ్ళ చిప్పలకు పెట్టే నమస్కారము, ఇలా వంగి పెట్టే నమస్కారం పనికిరాదు. ఒకవేళ తల్లిదండ్రులను గౌరవిస్తున్నాము, అత్తమామలను గౌరవిస్తున్నాము, వాళ్ళను పాదాలు తాకకుండా వాళ్ళ పాదాలు అక్కడ ఉండి ఒక జానెడు దూరములో మీరు ఇలా నమస్కారం కనుక చేస్తే వాళ్ళకి ఇంకా గౌరవం ఇచ్చినట్టు. పాదాలను ముడితేనే గౌరవం ఇచ్చినట్టు కాదు, అదొక వినయం. ఆ పాదాలు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నమస్కారం చేస్తే నీకు 2 పుణ్యాలు వస్తాయి. మొదలు నీ మనసులో ఏముంటుంది? నా అత్తామామకు నా తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నానే దూరం నుంచి నమస్కారం చేసినావు. కానీ ఆ దూరం నుంచి దేనికి దండం పెట్టినావు నువ్వు? పాదాలకి. ఏ పాదాలు ఎంత దూరంలో ఉన్నాయి? జానెడు దూరంలో ఉన్నాయి. కానీ నువ్వు తాకింది ఎక్కడ? చేతి భూమికి. అంటే సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి భార్య అయినటువంటి భూమాతకు నమస్కారము చేస్తూ ఎదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నామంటే ఎంత గొప్ప ఫలితం. ఇదొకటి. ఇక పెద్దలు ఎవరన్నా ఉండనివ్వండి, ఇలా నమస్కారం చేయడము అదొక సంస్కారం. ఇది ఈ హృదయం దగ్గర పెట్టి ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవ నమస్కారం ఉంటుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ నమస్కారం చెల్లదండి. చాలా మంది ఇలాగే నమస్కారం చేస్తారు. దేవ నమస్కారం ఇలాగే చేయాలి. ఇప్పుడు ఈ నమస్కారానికి కొంత తేడా ఉంటుంది, మీరు గమనించండి. ఈ నమస్కారం చేయడం వలన వినయము, విధేయత, భక్తి వినమ్రపూర్వకంగా పెరిగినట్టు అనిపిస్తుంది. చూడండి, ఓ భగవంతుడా, దీనదయాలో కృపాసాగర, నా కుటుంబాన్ని నన్ను రక్షించు నాయన అని శిరస్సు పైన ఈ నమస్కారం చేస్తే భగవంతుడికి అద్భుతమైనటువంటి గౌరవం ఇచ్చిన పరిగణంలోకి వెళ్తాం. ఇది మానవ నమస్కారం, ఇది దేవ నమస్కారం, ఇది రాక్షస నమస్కారం. రాక్షస నమస్కారం అంటే చేతులు కలిపి వారి చేతులలో ఎన్ని క్రిములు కీటకాలు ఉన్నాయో మన దగ్గరికి వచ్చి రోగాలు రావడానికి. కానీ మన భారతీయ సాంప్రదాయంలో ఈ నమస్కారం లేదు ఎప్పుడు కూడా. ఇక ఇంకొకటి, పెద్దలు అన్నారు అంటే సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బ్రాహ్మణులు, పండితులు ఎవరు ఉన్నా సరే ఇందులో ప్రధానంగా స్వామీజీలు, సన్యాసులు, సద్గురువులు వీళ్ళ పాదాలు తాకొద్దండి. ఖచ్చితంగా తాకొద్దు. ఎందు గురించి తాకొద్దు అంటున్నానంటే, భారతదేశానికి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆ జప తర్పణాలు వదిలి భారతదేశము సస్యశ్యామలంగా ఉండాలని, ఎలాంటి సుఖభోగాలకు అనుభవించకుండా దూరం ఉండి ఒక సన్యాసి రూపంలో, సాధువు రూపంలో, సత్పురుషుల రూపంలో, మహర్షుల రూపంలో, నాగ సన్యాసుల రూపంలో, బైరాగి రూపంలో వాళ్ళు మానవ జనాభా లెక్కలలో లేకుండా తపస్సు చేసి దారపోస్తున్నారు చూడు వాళ్ళు. అంటే ఆ ధార దేనికి పోస్తున్నారమ్మా? తన పిల్లల కోసం కాదు, పిల్లలే లేకపోయా, భార్య కోసం కాదు, భార్యలే లేకపోయా సన్యాసికి, అంతే కదా, కుటుంబం కోసమే. కుటుంబనే త్యజించి సన్యాసం తీసుకునే ఇంకెవరి కోసం అండి? అంటే ఈ భారతదేశం సస్యశ్యామలంగా ఉండాలని చేస్తారు కదా, వాళ్ళ లోపల తెలియని శక్తులు ఉంటాయమ్మా, తెలియని శక్తులు ఉంటాయి. అటువంటి శక్తులు ఉన్నటువంటి సంపన్నుల పాదాలు తాకొద్దు. ఖచ్చితంగా దూరం నుంచే నమస్కారం చేయాలి. కొందరికి ఏముంటుందంటే వాళ్ళ పాదాలు ముడితే మన దరిద్రం అంతా పోతుందేమో అన్న భావనతోటి మొక్కే వాళ్ళు ఉంటారండి. అంటే వీని దరిద్రము ఆ స్వామికి వెళ్ళిపోవాలంతే, వీడొక్కడు మంచిగా కావాలి అంటే నేను ఏం చేయమన్నా చేస్తా, నా పాపాలన్నీ ఆ స్వామికి వెళ్ళిపోవాలంటే ఆయన పాదాలు గట్టిగా ముట్టాలి. ఇంకా గట్టిగా ముట్టడు వదిలిపెట్టండి. బొటనవేళ్ళు 2 లేపి ఆ బొటనవేళ్ళు కింద చేతులు పెట్టి దండం పెట్టే వాళ్ళు ఉన్నారు. బొటనవేళ్ళు లేపితే ఆయన శని మనకు వస్తుంది. బొటనవేళ్ళు ఈ బొటనవేళ్ళతో గట్టిగా వచ్చి దండం పెట్టే వాళ్ళు భక్తులు ఉన్నారండి. అంటే మన ఆలోచన ఏముందంటే, ఆ స్వామీజీ సర్వనాశనమైనా సరే, ఆ బ్రాహ్మణుడు సర్వనాశనమైనా సరే, ఆ యోగి సర్వనాశనమైనా సరే, వీడు మాత్రం వీళ్ళ దరిద్రం పోవాలి.
అయితే ఆ బ్రాహ్మణుడు, పురోహితుడు, అర్చకుడు, దేవాలయంలో ఉన్నటువంటి అర్చకుడు స్వామినికి దండం పెడతానగానే ఏదో అప్పుడు నొప్పిలేసి పెదనేళ్ళను ఇలా అన్నాడు అనుకోండి, అగో పెదనేళ్ళు లేపుతున్నాడు కాబట్టి నీ బొటన వెళ్తాడు, దాన్ని గట్టిగా ఒత్తి నమస్కారం చేసుకో. అంటే సమాజం అలా తయారైందండి. అయితే ఆ సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకోసం తాకొద్దు అంటున్నా అంటే భారతదేశానికి వాళ్ళు చేసేటువంటి సేవ గొప్పదమ్మా. అయితే ఒక హై టెన్షన్ వైర్ ఉందనుకోండి, హై టెన్షన్ వైరు దాని సాయంకాలం పూట దాని సౌండ్ వినండి, గు అంటే హై టెన్షన్ ఎంత పవర్ ఉంటుంది. ఈ సాధువులు, సత్పురుషులు, మహర్షులు, గురువుల యొక్క పవర్ కూడా అంత గొప్పదండి. కాబట్టి ఆ హై టెన్షన్ వైర్ను తాకాలని చూడొద్దమ్మా, దూరం నుంచి చూసి నమస్కారం చేయడం ధర్మం. ఇంకోటి, ఇలాంటి మహానుభావులకు ఎలాంటి నమస్కారం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయాలి. వారు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు గురువు, నువ్వు గురువు అని నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, నిజంగా గురుదేవో భవ అంటున్నావు, ఆయన పాదాల ముడితేనే కాదు సాష్టాంగ దండం పెట్టు. ఆయన ఆ మహానుభావుడు నీ దిక్కు చూసిండనుకో, సాష్టాంగ నమస్కారం పెడితే ఖచ్చితంగా చూస్తాడు. అంటే వీడికి వినయము, విధేయత, సంస్కారము, హిందూ ధర్మము, హైందవ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి మనసున్నటువంటి వాడు కాబట్టి వీడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, వీడి కుటుంబము చల్లగా ఉండుగాక అని మనసులో ఆశీర్వదించడమ్మా. అలాంటి నమస్కారాలు చాలా గొప్పవి. మరి ఆడవాళ్ళు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు, మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం ఖచ్చితంగా చేయవచ్చు. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే కుంకుమ బొట్టు ధరించే దేవాలయాలకు వెళ్ళి నమస్కారం చేస్తే ఆ నిత్య సుమంగలైనటువంటి దేవీ దేవతల అనుగ్రహం లభిస్తుందమ్మా. అద్భుతంగా వివరించారు గురువుగారు. కాలర్స్ కూడా లైవ్లో ఉన్నారండి. మరి సమయం కూడా అయిపోయింది కాబట్టి చక్కని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తూనే కాలర్స్ కూడా చక్కని పరిహారాలు అందించారు గురువుగారు. ధన్యవాదములు. ప్రియ భగవద్బంధువులకు ఈరోజు, ఈ సంవత్సరము, ఈ మాసము అంతా మంచి జరగాలి, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి. మీరు చేసేటువంటి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆ వ్యవసాయ రంగాలలో ఆ భగవంతుడు మీకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి వాటి శతమానం భౌతి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.